హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మా వారైతే ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు వచ్చేసి 3 రోజుల నుంచి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఎందుకంటే మా అత్త వాళ్ళ గల్లీలో వచ్చేసి గణేష్ని అయితే పెట్టారనమాట. అందుకే పిల్లలు అక్కడే ఉన్నారు. ఇంకా మేము అలా రెడీ చేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళేసరికి ఉట్టి కొట్టడం కూడా పిల్లలు రెడీ చేసి స్టార్ట్ చేశారనమాట ఇప్పుడే. ఇంకా మా ఊర్లో ఎట్లుంటుందంటే 3వ రోజే వినాయకునికి అయితే నిమజ్జనం జరుగుతుంది. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అలాగే చేస్తారనమాట. ఇంకా వినాయక చవితి రోజు అయితే ఎవ్వరూ పండగ చేసుకోరు అక్కడ ఉండేవాళ్ళు కూడా. 3వ రోజు అయితే పండగ చేసుకొని వాళ్ళకి దగ్గరగా ఉన్న వీధుల్లోనే గణేష్ని పెట్టుంటారు కదా, అక్కడే ప్రసాదాలను ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని వస్తారనమాట. 3వ రోజే అక్కడ అందరూ కూడా పండగ చేస్తారు. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా వినాయక చవితి రోజు చేసుకోవడం అలవాటు అనమాట. ఇంకా నేనైతే వినాయక చవితి రోజే చేసేసి నేను ప్రసాదము అలాగే నైవేద్యం కూడా ఇచ్చేస్తాను. నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆల్రెడీ నా ఛానల్లోన. చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి అక్కడ వెళ్ళి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలైతే ఉట్టి కొట్టడం కూడా ఆడడం అయిపోయిందనమాట. అయిపోగానే ఇంకా వేలంపాట అయితే లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఇక్కడ ఎవరితో వచ్చినట్టుగా వాళ్ళు పాడారనమాట. దాంట్లో మా అత్త కూడా పాల్గొనింది. ఆమె కూడా లడ్డు వేలంపాట అయితే పాడిందనమాట. ఇంకా లడ్డు మా ఇంటికే తీసుకొని వెళ్ళమని చెప్పిందనమాట. లాస్ట్లో 6200కేమో పాడింది తను. ఇంకా దానికి మించి ఎవరు కూడా పాడలేదనమాట. ఇంకా మాకి అయితే సొంతం అయిపోయింది ఈ సంవత్సరం వినాయకుడి ప్రసాదము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అసలు మా ఇంటికి ఇలా వస్తుందని అయితే నేను అనుకోలేదనమాట. ఇంకా మా అత్త పాడి ఇంకా వద్దులే ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళండి అన్నట్టు చెప్పింది అనమాట. అందుకే ఇక్కడ వచ్చేసి మా ఇంటికే తీసుకెళ్తా ఉన్నాము. ఇంకా నేను ముందుగానే వెళ్ళేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఉన్నాను అనమాట. ఇంకా చింటూ తీసుకొచ్చి దేవుని గదిలో అయితే పెట్టేశాడు. ఇంకా మా ఆయన ఎంత నమ్ముతాడంటే వినాయకుడిని చెప్పరనంత నమ్ముతాడనమాట. ఆయన వినాయకుడిని అలాగే హనుమంతుడిని చాలా అంటే చాలా నమ్ముతారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆయనకు కూడా ఉండే మనసులో ఈసారి లడ్డు వేలంపాట పాడదాం మనమే అన్నట్టు. ఇంకా ఏదైతే మా అత్త రూపనైతే ఇంకా అలా వేలంపాట అయితే పాడేసి మా ఇంటికి అయితే లడ్డు వచ్చేసింది. ఇలా ఇంకా ఇంట్లో మేమంతా పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అక్కడ అన్నట్టు. ఇంకా చిన్ని వినాయకునికి కూడా లడ్డు పెట్టి ఉంటారు కాబట్టి ఇంకా చిన్ని వినాయకునికి కూడా లడ్డు వేలంపాట అయితే పాడారనమాట. అది వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు. ఆ తర్వాత కలసం కూడా పాడారు. అది కూడా వేరే వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. అవన్నీ అయిపోగానే పిల్లలు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వినాయకుడిని అయితే బయటికి తీస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ వినాయకుడిని బయటికి తీసే పనిలో ఉంటే మా పిల్లలు ఏం చేస్తున్నారంటే డ్రమ్స్ అయితే అక్కడ పెట్టున్నారు అనమాట. అవి మెళ్ళో వేసుకొని వాళ్ళే కొడుతూ ఉన్నారు. చంటి కొడుతూ ఉన్నాడు అనమాట. అలా వీడియో అయితే తీశాను. ఆ తర్వాత ఇంకా వినాయకుడిని అయితే తీసేసి ఆటో పైకి అయితే పెట్టేసి బయలుదేరిపోయారు అనమాట. ఇంకా ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి